परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతము 4వ స్కందం ద్వితీయ అధ్యాయము 31వ శ్లోకం. ఏషః ఏవ హి లోకానాం శివః పంతాః సనాతనః యం పూర్వే చ అనుసంతస్తు యత్ ప్రమాణం జనార్దనః ఏష ఏవ హి లోకానాం శివపంథా సనాతనః పూర్వే చ అనుసంతుస్తు యం పూర్వే చ అనుసంతుస్తు ప్రమాణం జనార్దన యత్ ప్రమాణం జనార్దన ఏష ఏవ హి లోకానాం శివపంథా సనాతన యం పూర్వే చానుసంతుస్తు యత్ ప్రమాణం జనార్దనః. ఏష ఏవ హి శివపంథా సనాతన యం పూర్వే చానుసంతుస్తు యత్ ప్రమాణం జనార్దనః. ఏష ఏవ హి లోకానాం శివపంథా సనాతనః యం పూర్వే చానుసంతస్తు యత్ ప్రమాణం జనార్దనః. ఏష ఏవ హి లోకానాం శివపంథా సనాతనః యం పూర్వే చానుసంతస్తు యత్ ప్రమాణం సనాతనః. ఏష ఏవ హి లోకానాం ఆన్లైన్లో చదువుతారా? ప్రతిపదార్థములు. ఏషః వేదములు, ఏవ నిక్కముగా, హి కొరకు, లోకానాం జనుల, శివః మంగళకరమగు, పంథ పదము, సనాతనః నిత్యమైనది, యం ఏదైతే, పూర్వే పూర్వమందు, చ మరియు, అనుసంతస్తు నిష్ఠగా అనుసరించబడినది, యత్ దేని యందైతే, ప్రమాణము, జనార్దనః జనార్దనుడు,
తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జనుల మంగళకర పురోభివృద్ధి కొరకే వేదములు శాశ్వతముకు ధర్మ నియమములను ఉసుగుతున్నవి. ఆ పదము పూర్వము నిష్ఠగా అనుసరించబడినది. సర్వజీవ సుహృత్తు అగు జనార్దునుడే ఆ వేద పదమునకు ప్రమాణము. భాష్యము. భగవద్గీత యందు దేవదేవుడకు శ్రీకృష్ణుడు తానే జీవులందరికీ రూపభేదము లేకుండా తండ్రిని ప్రకటించినాడు. జీవజాతులు 84 లక్షల రకాలు ఉన్నవి. వాటన్నిటికీ తానే తండ్రిని అతడు తెలిపెను. జీవులందరూ దేవదేవుని అంశలే కనుక వారందరూ భగవత్ సంతానమే. ప్రకృతిపై ఆధిపత్యము చలాయించిన భావనను నిలిచి ఉన్నది కనుక మార్గదర్శనం కొరకు వారికి వేదములు వసగబడినవి. కనుకనే వేదములు అపౌరుషేయములని పిలువబడినవి. ఏ మానవుని చేత కానీ లేదా ఏ దేవత అనగా తొలిజీవి యగు బ్రహ్మదేవునితో సహా చేత కానీ అవి లిఖింపబడకపోవటకే దానికి కారణము. బ్రహ్మదేవుడు వేదముల సృష్టికర్త కాదు. అతడును భౌతిక జగమందలి జీవులలో ఒకటైనందున స్వతంత్రముగా వేదములను పలుకుటకు లేదా రచించుటకు అతనికి శక్తి లేదు. భౌతిక జగమనందలి ప్రతి జీవునికి 4 రకములకు దోషములు కలవు. పొరపాటు కావిచుట, భ్రమకు గురి అగుట, వంచుట, అసంపూర్ణముకు ఇంద్రియములను కలిగి ఉండుట అనేవే ఆ దోషములు. కానీ వేదములు ఈ భౌతిక జగత్తు నందలి ఏ జీవుని చేతను రచింపబడలేదు. కనుకనే అవి అపౌరుషేయములు అనబడును. వాటి చరిత్రను ఎవరునూ తెలుసుకునజాలరు. నవీన మానవుడు ప్రపంచ చరిత్రను లేదా విశ్వ చరిత్రను వరుస ప్రకారము ఎరుగడు. 3000 సంవత్సరాల కన్నను వెనుకడి చారిత్రక విషయములు అతడు తెలుపుజాలడు. కానీ వేదములు భౌతిక జగమునందలి ఏ జీవుని చేతను రచింపబడిన కారణమున అవి ఎప్పుడు రచించబడినవో ఎవరునూ కనుగొనలేరు. భౌతిక సృష్టి ఫలములే అయిన మానవులలో లేదా దేవతలు రచించినందున లేదా పలికినందున ఇతర జ్ఞాన విధానములను దోషపూర్ణములై ఉన్నవి. కానీ భగవద్గీత మాత్రము అపౌరుషేయమై ఉన్నది. ఈ జగత్తుకు చెందిన ఏ మానవుడు దేవతయో దానిని పలుకలేదు. భౌతిక సృష్టికి పరమైనటై శ్రీకృష్ణ భగవానుడే దానిని ఉపదేశించను. ఈ విషయము శంకరాచార్యులే రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి వారి గురించి తెలుపునే ఉంది అని అంగీకరించేది. నారాయణుడు శ్రీకృష్ణుడు దివ్యుడనే శంకరాచార్యులు అంగీకరించేది. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే అని పలికినాడు. అనగా నేనే సమస్తమునకు మూలమును, నా నుండియే సమస్తము ఉద్భవించుచున్నది అని భావము. బ్రహ్మరుద్రాది సమస్త దేవతలతో సహా ఈ భౌతిక జగత్తంతయు అతని చేతనే సృజింపబడినది. సమస్తము ఆ దేవదేవుని నుండి వెలువడితే దానికి కారణము. తన నిలుగుటయే సమస్త వేదముల ప్రయోజనమనియు వేదేచ్చి సర్వే రహమేవ వేద్య శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అది వేదవిత్ అంటే వేదముల నిరిగినవాడు. అతడే వేదాంతకృత్, వేదాంతకర్త సైతం అతడే. బ్రహ్మదేవుడు వేద రచయిత కాడు. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందు తేనే బ్రహ్మహృద అని తెలుపబడినది. అనగా పూర్ణ పురుషోత్తముడుగు భగవానుడు పరతత్వము బ్రహ్మదేవునికి వేదజ్ఞానం హృదయం నందు ఉపదేశించను. దేవదేవుడుకు జనార్దుని చేతనే పలుకబడి ఆ విధంగా అనంతకాలము బ్రహ్మదేవుని మొదలుకుని నుండి అనుసరింపబడుతున్నది. విషయము వేదజ్ఞానం నుంచి పొరపాట్లు, భ్రమ, మోసము, అసంపూర్ణత్వమనే దోషములకు దూరమై ఉన్నదని నిరూపించుతున్నది. ఆ వైదిక ధర్మము అనంతకాలం నుండి ధర్మపరులకు భారతదేశవాసులచే అనుసరింపబడుతున్నది. ఆ వైదిక ధర్మ చరిత్రను ఎవరునూ కనుగొనజాలరు. అనుకునే అది సనాతనమనబడుతుంది. ఏ విధమగు వేదనింద అయినను నాస్తికత్వమునే పరిగణించబడును, నాస్తికత్వముగానే పరిగణించబడును. వేదములు సేతువు అని వర్ణించబడినవి, అనగా వారధి. మనుజుడు ఆధ్యాత్మిక అస్తిత్వమును పొందగొనిచో భవసాగరము దాటవలసి ఉన్నది. అటువంటి మహాసముద్రము దాటుటకు వేదములు వారధి అయి ఉన్నవి. గుణము మరియు కర్మను అనుసరించి మానవులు ఏ రీతిని 4 వర్ణాలుగా వివరించవచ్చునో వేదములు వివరించును. ఇది శాస్త్రీయమైన విధానము. ఈ విధానము సనాతనమనియు తెలపబడినది. ఎవరునూ దీని చరిత్రను కనుగొనలేకపోవటయు మరియు దీని అంతము లేకపోవటయు అందులో కారణం. అనగా వర్ణాశ్రమ విధానము ఎవరునూ ఆపజాలరు. ఉదాహరణకు బ్రాహ్మణుడనేది నామమును కలిగి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆధ్యాత్మిక అవగాహనయందు మరియు తత్వమునందు అభిరుచి కలిగిన మేధావర్గం ఒకటి సంఘమునందును. అదేవిధంగా కార్యనిర్వహణము మరియు ఇతరుల పాలనమునందు అభిరుచి కలిగిన వర్గం వారును ఉందరు. యుద్ధోత్సాహము కలిగిన అట్టి వారిని వైదిక విధానమున క్షత్రియులని పిలుతురు.
అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి, వ్యాపారము, కర్మాగారములు, ధనము గడించుట వంటి కార్యములందు అభిరుచి కలిగిన వారు ముందరు వారు వైశ్యులని పిలువబడుతుంది. మేధస్సు కానీ, యుద్ధోత్సాహము కానీ, వ్యాపారము కానీ, తాహతు కానీ కలిగి ఉండక, వ్యాపారములకు తాహతు కానీ కలిగి ఉండక కేవలము ఇతరులను సేవించేది ఇంకొక వర్గము కలదు. వారినే శూద్రులందరూ. ఈ విధానము సనాతనమైనది. అనంతకాలం నుండి వచ్చుతున్న ఈ విధానము ఇదే రీతిగా కొనసాగగలదు. ప్రపంచమందరి ఏ శక్తి దీనిని ఆపలేదు. సనాతన ధర్మము శాశ్వతమైనది కనుక వేద నియమములను అనుసరించుతూ మనుషుడు అత్యున్నత ఆధ్యాత్మిక జీవన స్థాయికి ఎదగవచ్చును. పూర్వము ఋషులు ఈ విధానమును అనుసరించడని చెప్పబడినది కనుక వేద విధానమును అనుసరించుట అనగా ప్రామాణికముకు సాంఘిక మర్యాదను పాటించుట అని భావము. కానీ త్రాగుబోతులను, మత్తు పదార్థములను మరియు మధుర సుఖమును అలవాటు పడిన వారును, స్నానమాచరింపడిన వారును, మాదక ద్రవ్యములను పీల్చువారును కొందరు శివానుయాయులు మానవుల శిష్టాచారమునకు విరుద్ధంగా ఉన్నవారు. సారాంశమేమనగా వేద నియమములపై తిరుగుబాటు చేయువారు వేదములు ప్రామాణికులను తాము నిరసనమగుచున్నారు. ఎలా అనగా వాటిని త్యజించి వారు జంతువుల వలె అగుచున్నారు. అటువంటి జంతుప్రాయులు వేద నియమములను శ్రేష్టత్వమును తామే నిదర్శనమగుతున్నారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితం చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి ఇతి నామనే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామనే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతము 4వ స్కందం 2వ అధ్యాయం 31వ శ్లోకం చర్చిస్తున్నాం. ముందు శ్లోకాల్లో మనం చూడొచ్చు ఈ శాప ప్రతిశాపాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే శివానుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణులు దూషించడం కదా, బ్రాహ్మణులు శివాయులను దూషించడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ శ్లోకంలో చూసినట్టయితే కృష్ణుడు ప్రభుపాల వారు భాష్యంలో చెప్తున్నారు ఏంటి, భగవద్గీత యందు దేవదేవుడు తానే జీవులందరికీ తండ్రిని అని ప్రకటించాడని చెప్తున్నారు. ఇక్కడ భగవద్గీతలో మనం కొన్ని శ్లోకాలు చూసినట్లయితే 14వ అధ్యాయం 4వ శ్లోకం ఏం చెప్తున్నాడు, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాషాం బ్రహ్మ మహద్దు అహం బీజ పదప్రిత అని చెప్తున్నాడు. అంటే ఒక కౌంతేయ సమస్త జీవజాతులు ఈ భౌతిక ప్రకృతిలో జన్మనిచ్చుట ఉత్పన్నమైనను, నేనే బీజ ప్రదాతనైన తండ్రిని అని ఎరుగవలని చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నారు, సమస్త జీవజాతులు ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం చేత ఉత్పన్నమయ్యాను. ఎలా ఇచ్చారంటే భగవంతుడు ఈ భౌతిక దృష్టిని తయారు చేయడం ద్వారా, తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత ప్రజాపతులు, ఇలా వీళ్ళ ద్వారా ఏమైంది, చాలామంది భౌతిక ప్రపంచంలో ప్రజలు, జీవులు 84 లక్షల రకాల జీవులు ఉద్భవించారు. వాళ్ళందరికీ కూడా బీజ ప్రదాతనైన తండ్రిని ఎరుగవలను, నేనే బీజ ప్రదాతనని చెప్తున్నాను. తర్వాత 9వ అధ్యాయం 7వ శ్లోకంలో సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయ పునఃస్థాని కల్పాదో విసృజామ్యహం అని చెప్తున్నాడు. అంటే ఓ కౌంతేయ కల్పాంతమున సమస్త జీవజాతులు నా ప్రకృతిలో ప్రవేశించును, మరొక కల్పారంభమున నా శక్తిచే నేను వాటిని తిరిగి సృష్టించును. ఎప్పుడైతే కల్పం అవుతుందో పాక్షిక ప్రళయం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా భగవంతుల్లో ప్రవేశిస్తారు. ఈ భౌతిక ప్రకృతి అనే పేరుతో భౌతిక ప్రకృతి అంతా కూడా భగవంతుల్లో ప్రవేశిస్తారు. ఎప్పుడైతే మళ్ళీ కల్పం ఆరంభం అవుతుందో మళ్ళీ భగవంతుడు చేసి సృష్టింపబడతారు. తర్వాత 7వ అధ్యాయం 10వ శ్లోకంలో బీజం మాం సర్వభూతానం విద్యపాద సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్వి నామహం. అంటే ఓ పృథాకుమార, నేనే సమస్త ప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతులలో బుద్ధునని, శక్తిమంతులలో శక్తులని తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుడు ధృవీకరిస్తున్నాడు ఏ విధంగా భగవంతుడు బీజ ప్రదాతన అనే విషయాన్ని భగవద్గీతలో వివిధ శ్లోకాల్లో భాగవతంలో వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇలా ఎప్పుడైతే భగవంతుడి చేత జీవులు సృష్టింపబడుతున్నారో భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ జీవులు ఏం చేస్తారట, ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటారు కదా. అందుకే మనం భగవద్గీత చూసినట్లయితే
భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు, ప్రకృతే క్రియమానాన్ని గుణే కర్మాని సర్వస కదా, అహంకార విమూఢాత్మ కర్తాహం ఎన్నివన్యతే అని చెప్తున్నాడు. అంటే జీవుడు ఏమనుకుంటాడంటే నేనే కర్తను అనుకుంటాడు. దీనివల్ల గుణాల ప్రభావం వల్ల. కాబట్టి ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో గుణాలకి బద్ధుడవుతాడో జీవుడు, అప్పుడు ఏం చేస్తాడు, ఈ ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటాడు. కాబట్టి అలాంటి ఎవరైతే ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి జీవులకి మార్గదర్శకం ఇవ్వడం కోసం భగవంతుడు ఏం చేశాడు, ఈ వేదాలను ఇచ్చాడు అనమాట. అదే వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇలా ప్రకృతిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్నారో అలాంటి జీవులకి మార్గదర్శకం ఇవ్వాలి కదా. లేదంటే ఏమవుతుంది, ఎవరి ఇష్టం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరినో ఒక వ్యక్తిని ఖైదీ చేశారు, తప్పు చేశాడని. ఖైదీ చేసిందో తీసుకెళ్ళి ఒక పెద్ద ఎలా ఉంటుంది జైలు, పెద్ద ప్లేస్ ఉంటుంది, పెద్ద పెద్ద ప్రహరీ కూడా నిర్మించి ఉంటుంది. లోపల పెట్టి వదిలేశారు అనుకోండి, ఇంకెవరు వాళ్ళని చూడట్లేదు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల ఏం పట్టించుకోకుండా వదిలేశారు. ఏమవుతుంది, లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు, అందరూ దొంగలే, అందరూ తప్పు చేసిన వాళ్ళే. కాబట్టి ఏం జరుగుతుంది, వాళ్ళందరూ కొట్టుకుని చచ్చిపోతుంటారు. ఒకరినొకరు గుద్దుకోవడం, కొట్టుకోవడం కదా, ఇష్టమైనట్టు చేస్తుంటారు. దాంట్లో నియంత్రణ ఉండదు. కాబట్టి ఏం చేశారు, జైలు సూపరింటెండెంట్, కొంతమంది ఉద్యోగులు ఉంటారు, అందరూ కూడా నియంత్రిస్తుంటారు ఏ సమయంలో ఎవరు చేయాలి కదా. చూడండి ఎంత శిక్షణ ఉంటుందానికి, వాళ్ళు ఉదయం 4 గంటలు లేపుతారు. ఖైదీలు కదా, వీళ్ళకి ఏమీ నియంత్రణ అవసరం లేదు, ఎలాగో చేసినా కూడా వీళ్ళు అనవసరం అని చెప్పి వదిలేరు. ఏం చేస్తారు, నియంత్రణ ఉంటుంది. 4 గంటలకి నిద్ర లేపుతారు, ఆహారం పెడతారు, ఏదో రకరకాల పనుల్లో నిమగ్నం చేస్తుంటారు. అలాగే ఎప్పుడైతే జీవుడు భౌతిక ప్రపంచంలోకి వచ్చాడో భగవంతుడు ఏం చేస్తాడు, వాళ్ళకి మార్గనిర్దేశించుకోవడం కోసం వేదాలను ఇచ్చాడు. కాబట్టి ఈ వేదాలు ఎలా ఇవ్వబడినాయంటే ఈ శ్లోకంలో భాషలో వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా నేరుగా భగవంతుడి చేత ఇవ్వబడినాయి. అంటే ఏదో ఒక సాధారణ వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఉండే ఒక సాధారణ జీవి ఇచ్చినటువంటివి కాదు. చివరికి బ్రహ్మదేవుడు కూడా కదా. ఎందుకంటే మనం చూడొచ్చు వేదాలు ఎలా వచ్చినాయి భౌతిక ప్రపంచానికంటే బ్రహ్మదేవుడి ద్వారా వచ్చాయి. కానీ బ్రహ్మకి ఎవరు ఇచ్చారు అంటే కదా, తేనే బ్రహ్మహృదయ ఆది కవయో, బ్రహ్మదేవుడికి ఎవరు ఇచ్చారంటే కృష్ణుడు ఇచ్చాడు. కాబట్టి వేదాలకి మూలం ఎవరు అంటే కృష్ణుడు. అందుకే వేదాలను ఏమంటారు, అపౌరుషయాలు అంటారు. అంటే శబ్ద ప్రమాణం. ఇది భౌతికమైనది కాదు, ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చింది. ఇది గురు శిష్య పరంపర ద్వారా మనకు వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ శ్లోకంలో చెప్తున్నారు ప్రభుపాదులు, దీనికి 4 లోపాలు ఉండవు. భౌతిక ప్రపంచం నుండి 4 లోపాలు ఏంటి, భ్రమ, ప్రమాద, విప్రలుస, కర్ణాపాటవ. అంటే తప్పులు చేయడం, మోసానికి గురి అవ్వడం, అసంపూర్ణమైన ఇంద్రియాలు, ఇలా 4 లోపాలు జీవికి ఉంటాయి. కానీ ఈ వేదాలలో అలాంటి లోపాలు ఉండవు. ఎందుకంటే ఈ లోపాలు కలిగినటువంటి వ్యక్తి ఈ వేదాన్ని ఇవ్వలేదు. ఎవరిచ్చారు అంటే భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు ఈ వేదాలు ఇచ్చారంటే ఇక్కడ చెప్తున్నారు, శరీరానికి మనస్సుకి సంబంధించిన నియంత్రణలు ఏవైతే ఉన్నాయో ఆ నియంత్రణలు వివరించడం ద్వారా మనిషి ప్రశాంత చిత్తుడు అవుతాడు కదా. ఎప్పుడైతే వేదాలను అర్థం చేసుకుంటాడో జీవుడు ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది స్పష్టమైన అవగాహన అన్నమాట. ఇలాంటి స్పష్టమైన అవగాహన ఇవ్వడం కోసం భగవంతుడు ఏం చేశాడు, వేదాలను ఇచ్చాడు అన్నమాట కదా. నియంత్రణ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి మా శరీరాన్ని మనసుని నియంత్రించడం ద్వారా జీవి ఏ విధంగా ఆనందంగా ఉండగలడు. కాబట్టి అలాంటి ఇవ్వడం కోసం, అలాంటి అవగాహన ఇవ్వడం కోసము భగవంతుడు ఇలాంటి వేదాలను ఇచ్చాడు అన్నమాట. మరి ఈ వేదాలను ఎలా నిర్ధారించవచ్చు, వేదాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడు అంతం అవుతాయి, అసలు దీనికి ఆది అంతం ఉందా అంటే లేదు. ఎందుకంటే అది వేదజ్ఞానం అంటే సనాతనమైంది, దానికి ఆది అంతం ఉండదు. ఎందుకంటే ఇచ్చినటువంటి వ్యక్తికి ఆది అంతము లేదు. భౌతిక ప్రపంచంలో భౌతికమైన జీవి ఇవ్వలేదు వీటిని. కాబట్టి ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో జీవిస్తాడో వాటికి ఆది అంతం ఉంటుంది. సాక్షాత్ బ్రహ్మదేవుడు ఇచ్చినా కూడా దానికి ఆది అంతం ఉంటుంది. కానీ ఈ వేదాలకి ఆది అంతం ఎందుకు లేదు, సనాతనమైనది ఎందుకు అంటే భగవంతుడు సనాతనమైన వాడు, భగవంతుడికి ఆది అంతం లేదు. కాబట్టి వాటికి వేదాలని సనాతనం అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే వేదాలు అనుసరించడం ద్వారా ఈ పరిపూర్ణ సాధించిన వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళ ద్వారా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ వేదాల యొక్క అవగాహన ఎలా వస్తుంది, ఏ విధంగా నిర్ధారించవచ్చు అంటే ఒకటి భగవంతుడు ఇచ్చినటువంటి ద్వారా కదా, వేదైత్య సర్వే రహమయ వేద్య అని చెప్తున్నాడు. కాబట్టి వేదాలు ఇచ్చినటువంటి భగవంతుడి ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం, ఎవరైతే ఈ వేదాన్ని అనుసరించి పరిపూర్ణ సాధించారో సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్రను చూసి మనం ఆ వేదాలని నిర్ధారించవచ్చు అనమాట. ఈ రెండు కాకుండా మనం వేదాలను నిర్ధారించాలంటే అది సాధ్యం కాదు కదా. ప్రభుపాదులు ఉదాహరణ ఇస్తారు. తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే ఏమవుతుంది, తల్లిని అడగాలి కదా. వేదాలకి మంచి ఉదాహరణ ఇస్తారని ప్రభుపాదులు వారు.
అలా కాకుండా నేను పరీక్షిస్తాను అని ట్రై చేస్తే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తున్నా కూడా నీ తండ్రిని కనుగొనలేవు. అది తల్లికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వేదాలు తల్లి లాంటివి అనమాట. తండ్రి ఎవరంటే కృష్ణుడు. వేదాల ద్వారా తండ్రిని తెలుసుకోవచ్చు మనం. కాబట్టి ఈ విధంగా ఈ రెండు మార్గాల ద్వారానే మనం వేదాలను నిర్ధారించవచ్చు. కాబట్టి ఈ వేదాలలో ఏమివ్వబడిందంటే భౌతికమైన మరియు ఆధ్యాత్మిక జ్ఞానాల గురించి వివరించారన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభుపాల వారి యొక్క భాషలో చెప్తున్నారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. జలజా నవలక్షాన్ని స్థావరాన్ని లక్షవింశతి శ్లోకంలో చెప్తున్నారు. దాంట్లో మనుషులు ఎంతమంది అంటే 4 లక్షల చతుర్లక్ష అని మానవ. 4 రకాల మనుషులలో రకరకాల వైవిధ్యాలు ఉంటాయి కదా. రకరకాల వైవిధ్యాలు కోరికలు ఉంటాయి. 4 లక్షల లక్షణాలు ప్రభుపాలుగా చెప్తారు. ఈ గుణాలకు ఆధారంగా వాళ్ళు లెక్కిస్తే 84 లక్షల రకాల కోరికలు ఉంటాయి జీవికి. ఎందుకంటే అన్ని రకాల గుణాలు ఉన్నాయి కదా. 3 గుణాలు 3 9 అలా గుణిస్తే ప్రభుపాల వారి క్యాల్కులేషన్ చెప్తారన్నమాట. అలా 84 లక్షల రకాలు ఉంటారు. కాబట్టి అన్ని రకాల లక్షణాలు అన్ని రకాల కోరికలు ఉన్నటువంటి జీవుల్ని రకరకాల విధాలుగా సంతృప్తిపరచడం కోసము రకరకాల క్రతువులు మంత్రాలు ఫలితాలు చెప్పబడ్డాయి వేదాల్లో. మనం చూస్తే ఎక్కువ శాతం దేని గురించి వివరించారంటే జీవి సంతృప్తిపరచడం కోసము రకరకాల క్రతువులు, ఏ విధమైన క్రతువు చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది కదా, ఏ విధమైన మంత్రాలు ఉచ్చరిస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది. ఇలా రకరకాల క్రతువుల గురించి, మంత్రాల గురించి, తర్వాత ఫలితాల గురించి ఎక్కువగా దానిలో చెప్పడం జరిగింది. అందుకే మనం చూసినట్టయితే ఈ వేదాలలో అనేక వైవిధ్యాలు కనిపిస్తుంటాయి. కానీ వేదం శాశ్వతంగా ఉంటుంది. అదే ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్నాయి కాబట్టి వేదం మారిపోతుంది, కాలమాన పరిస్థితులు బట్టి ఈ వేదాలు మారిపోతాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అది ఎప్పుడు కూడా అలా శాశ్వతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ వేదాలని ముఖ్యంగా మనం చూసినట్లయితే 3 రకాల కాండాలుగా విభజించారు. ఇది నేను ఈ వైష్ణవ వేద అనుసారంగా ఎపిస్టమాలజీ అంటారు, ఆ విధంగా నేను వివరిస్తున్నాను. ఆచార్యులు చెప్పిన దాని గురించి విని వివరిస్తున్నాను. ఈ వేదాలని 3 కాండాలుగా విభజిస్తారు. దాంట్లో ఉపాసన కాండ, కర్మకాండ, జ్ఞానకాండ అని 3 విభాగాలుగా విభజిస్తారు. ఈ ఉపాసన కాండని ఉదాహరణగా ఎవరు చెప్తారంటే ప్రామాణికం ఎవరంటే నారదుడు. కర్మకాండకి దక్షుడు, జ్ఞానకాండకి చతుష్కుమారుడు అని చెప్తారు. ఎవరు వీళ్ళు ప్రామాణికులు అన్నమాట దానికి. ఉపాసన కాండ, కర్మకాండ, జ్ఞానకాండ. మనం చూసినట్టయితే ఈ కర్మకాండలో నిష్ణాతులు ఎవరు అంటే నిష్ణాతులైన వ్యక్తులను ఏమని అంటారంటే విప్రులు అంటారు కదా. మనం శ్లోకం మంత్రతంత్ర విశారద అనే శ్లోకంలో చర్చించినప్పుడు చూడవచ్చు. విప్రులు జ్ఞానకాండలో నిష్ణాతులై ఉంటారు. తర్వాత ఈ బ్రాహ్మణులు విప్రులేమో కర్మకాండలో నిష్ణాతులై ఉంటారు, జ్ఞానకాండలో బ్రాహ్మణులు నిష్ణాతులై ఉంటారు. తర్వాత ఉపాసన కాండలో వైష్ణవులు ఎవరైతే విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాసన కాండలో నిష్ణాతులై ఉంటారు. కాబట్టి విప్రులు చూసినట్టయితే ఇక్కడ ఉదాహరణ ఎవరు ఇచ్చారు? దక్షుడు ఇచ్చాడు. దక్షుడుగా ఉదాహరణ ఇచ్చారు. అంటే ఈ కామ్యకర్మలు చేయడంలో దక్షత కలిగినటువంటి వ్యక్తి అనమాట. అందుకని పేరులో ఉన్నది కదా దక్షుడు. అంటే కామ్యకర్మలు చేయడంలో ఏ విధమైన యజ్ఞాలు చేయాలి, ఏ విధమైన యజ్ఞం చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది అంతా కూడా దక్షుడికి మంచి ఉదాహరణ ఇచ్చారు. దక్షుడికి మంచి ఉదాహరణ ఇచ్చారు. తర్వాత జ్ఞానకాండలో బ్రాహ్మణులుగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతి కదా, దానిపైన నిష్ణాతులై ఉంటారు కదా. చతుష్కుమారులు చూడండి. తర్వాత ఉపాసన కాండలో వైష్ణవులు ఇచ్చారు కదా. ఉదాహరణ నారదుడు. నారదుడు మనం చూడొచ్చు. నారద పంచరాత్రములు అని చెప్తారు కదా. ఏ విధంగా విగ్రహాధన చేయాలి, ఏ విధంగా ఉపాసన చేయాలి, ఇవంతా కూడా నారద ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా వేదాలు ఒక పరంపర ద్వారా ఎలా వచ్చాయి అనేది చూస్తే మనం ఈ ఉపాసన కాండ, కర్మకాండ ఏదైతే కర్మకాండ లేదా జ్ఞానకాండ ఏదైతే ఉందో అది ఒక భాగంగా, లేదా ఉపాసన కాండ ఒక భాగంగా వివరిస్తారు అన్నమాట ఆచార్యులు. ఉదాహరణకి ఉపాసన కాండ మనం తీసుకున్నట్టయితే ఈ జ్ఞానం వేదజ్ఞానం ఎలా వచ్చింది మనం భాగవతం ద్వారా ఎలా అర్థం చేసుకోవచ్చు కదా. ఈ వేదజ్ఞానం ఎలా వచ్చిందంటే కృష్ణుడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడికి, తర్వాత నారదుడికి, తర్వాత వ్యాస మహర్షుడికి, తర్వాత అలా గురు శిష్య పరంపరాగతంగా ఈ వేదజ్ఞానం ఇవ్వబడింది. అది ఎలా చెప్తారు? ఉపాసన కాండ మార్గంలో చెప్తారు. కానీ సాధారణంగా ఈ జ్ఞానం ఎలా ఇవ్వబడిందంటే కృష్ణుడు, బ్రహ్మదేవుడు, తర్వాత మనువు, భృగు మహర్షి కదా, ఇలా ఈ జ్ఞానం, ఈ వేద జ్ఞానం ఇవ్వబడిందని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి మనం చూడొచ్చు ఇక్కడ ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనుకుంటే, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఈ పరంపర ద్వారా మనం ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకుంటాం కదా. ఎలాగా? కృష్ణుడు, బ్రహ్మదేవుడు,
నారదుడు, వ్యాసదేవుడు, మధ్వాచార్య, నింబార్కాచార్య, విష్ణుస్వామి, ఇలా ఆచార్య పరంపర ద్వారా మనం ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుంటాం. అది ఈ వేదాలు ఒకటిగా ఉన్నటువంటి వేదాలని వ్యాసదేవుల వారు కదా, అందుకే వ్యాస అంటే విస్తరించడం. ఈ వేదాలని విస్తరింపజేశారు. ఎలాగా? ఈ వేదాన్ని 4 భాగాలుగా విభజించారు వ్యాసదేవుల వారు. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం కదా. మళ్ళీ ఈ వేదాల్లో మళ్ళీ రకరకాల శాఖలు ఉంటాయి కదా. మనం చూసినట్లయితే ఋగ్వేదంలో 21 శాఖలు ఉంటాయట, యజుర్వేదంలో 100 శాఖలు ఉంటాయట, సామవేదంలో 1000 శాఖలు ఉంటాయట, అథర్వణ వేదంలో 9 శాఖలు ఉంటాయట కదా. మళ్ళీ ఈ ఈ వేదాలని ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించారు. ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదాన్ని 4 భాగాలుగా విభజించారు. అవి ఏంటంటే సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇలా 4 రకాల భాగాలుగా విభజించారు. కాబట్టి మనం ఇదంతా క్యాల్కులేషన్ చేసి చూస్తే 21 ఇంటూ మనం చూడొచ్చు. ఇక్కడ సంహితలు ఏమో ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 1130 సంహితలు ఉంటాయి మొత్తం కదా. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే సంహితలు ఏమో 1130, తర్వాత బ్రాహ్మణకాలు అవి కూడా 1130, అరణ్యకాలు 1130, సంహితలు 1130, ఇలా ఇన్ని రకాల విభాగాలు ఉన్నాయి వేదాలలో కదా. కానీ ప్రస్తుతం ఎంత లభ్యమవుతున్నాయంటే మనం చూడొచ్చు 11 సంహితలు, 18 బ్రాహ్మణకాలు, 7 అరణ్యకాలు, 220 ఉపనిషత్తులు మాత్రమే లభ్యమవుతున్నాయి. అంటే 1130 పైగా ఉన్న వాటిలో మనం చూసినట్లయితే మొత్తం మీద ఒక 10% కన్నా తక్కువే వేదాలు లభ్యమవుతున్నాయి. మళ్ళీ ఇక ప్రభుపాల వారు మనకి ఈ భాషను వివరిస్తున్నారు కదా. చాతుర్వర్ణ్య మయాశిష్టం గుణకర్మ విభాగం. ఈ బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు, శూద్రులు ఈ వేదాలను అనుసారం జీవిస్తూ వాళ్ళు ఆనందంగా జీవిస్తారని చెప్తున్నారు. మరి ఎలా ఈ వేదాలకు అనుసారంగా జీవిస్తారంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఈ సాధారణంగా ఈ ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాన్ని ఎలా ఎలా వివరిస్తారంటే ఋగ్వేదం అనేది ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు చేయడం కోసం వివరిస్తుంది అనమాట. అంటే రకరకాల శ్లోకాలను వెలివేయడము, శ్లోకాలు చెప్పడము దానికోసం. యజుర్వేదం ఏమో ఈ యజ్ఞయాగాదులు చేయడం, అవిష్యులు అర్పించడంలో విధానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం యజుర్వేదం అనేది ఉంది. తర్వాత సామవేదము ఛందస్సులు, అంటే చక్కగా ఒక వినసొంపుగా కీర్తనలు చేయడం, భగవంతుని గురించి కీర్తించడం, ఇవన్నీ కూడా సామవేదంలో ఇస్తారన్నమాట. ఇంకా అథర్వణ వేదంలో శరీర పోషణార్థం ఏ విధంగా జీవించాలి, శరీరాన్ని పోషించడం కోసం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నాశనం అవుతుంది, వీటి యొక్క వివరణ అంతా కూడా మనకి ఈ అథర్వణ వేదంలో చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ ఋగ్వేదం ఎవరికి ఇవ్వబడింది అంటే బ్రహ్మచారులకు ఇవ్వబడింది అనమాట. ఎందుకంటే మనం చూడొచ్చు బ్రహ్మచారులు ఎప్పుడైతే శిక్షణ పొందుతారో కదా, గురుకులానికి వెళ్ళి శిక్షణ పొందుతారో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు శ్లోకాలు వెళ్ళివేస్తుంటారు కదా, శ్లోకాలు చదువుతుంటారు, ఎన్నో ఎన్నో శ్లోకాలు నేర్చుకుంటుంటారు అన్నమాట, అనుకూలంగా చెప్పగలుగుతుంటారు. కానీ వాళ్ళకి ఎలా చేయాలో విషయం తెలియదు. అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నారు, ఎక్కడ తెలుస్తుంది, యజుర్వేదంలో తెలుస్తుంది. ఆ యజుర్వేదానికి ఎవరు ఎక్కువగా పాటిస్తారంటే గృహస్థులు పాటిస్తారు. గృహస్థులు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఒక బ్రహ్మచారి ఈ శిక్షణ పొందుతాడో, అంటే అనకలంగా శ్లోకాలు చెప్పడం అన్నీ నేర్చుకుంటాడు, ఈ యొక్క శక్తితో, ఈ యొక్క జ్ఞానంతో ఏం చేస్తారు, ఎప్పుడైతే గృహస్థుడు అవుతాడో గృహస్థుడు ఈ యొక్క జ్ఞానంతో ఏ విధంగా క్రతువులు చేయాలి, ఏ విధంగా యజ్ఞాలు చేయాలి, ఆ విధంగా తెలుసుకుంటాడు అన్నమాట. కాబట్టి యజుర్వేదాన్ని ఎవరు చేస్తారు అంటే గృహస్థులు చేస్తారు, గృహస్థుల కోసం ఇవ్వబడింది అనమాట. తర్వాత సామవేదము అనేది ముఖ్యంగా ఈ సంహితలు, బ్రాహ్మణికాలు వీటి యొక్క వివరణలో వివరిస్తున్నారు అన్నమాట. ఈ సంహితలు అనేవి ఎవరి కోసం ఇవ్వబడిందంటే బ్రహ్మచారుడు. సంహిత అంటే అర్థమవుతుంది కదా, అంటే వలివేయడం కదా, చదువుతూ ఉంటారు. తర్వాత బ్రాహ్మణికాలు అంటే ఈ ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా యజ్ఞాలు చేయాలి వాటి గురించి వివరిస్తారు. తర్వాత అరణ్యకాలు అంటే మనకు అర్థమవుతుంది, అరణ్యం అనే పదం ఉంది. ఎవరు చేస్తారు, వానప్రస్థులు చేస్తారు. ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ఈ క్రతువులన్నీ చేశారో వీళ్ళకి విషయం అర్థమైందో అప్పుడు వీటిని కూడా చదివించి ఏం చేస్తారు, పరమసత్యం కోసం ప్రయత్నం చేయడం కోసం అరణ్యానికి వెళ్తారు. కాబట్టి అరణ్యకాలు అనే భాగము ఎవరు ఎక్కువగా స్వీకరిస్తారంటే వానప్రస్థులు స్వీకరిస్తారు. తర్వాత ఉపనిషత్తులు అంటే సన్యాసులు దీన్ని స్వీకరిస్తారు. ఉపనిషత్తులు అంటే దాని అర్థం ఏంటంటే సంవాదం అనమాట, ఇద్దరు వ్యక్తుల మధ్య సంవాదం ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తులుగా చెప్తారు అన్నమాట. అంటే పరమసత్యం గురించి తెలుసుకోవడానికి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం చర్చిస్తుంటారు అన్నమాట కదా. మనం చూడవచ్చు భగవద్గీత గీతోపనిషత్తు అంటారు. కాబట్టి అలాంటి ఉపనిషత్తుల్ని వాళ్ళు చర్చిస్తుంటారు. ఎవరు ఎక్కువగా జరుగుతుందంటే సన్యాసులు దాన్ని చేస్తుంటారు. వాళ్ళు పూర్తిగా ఇంకా ఇవన్నీ కూడా వదిలేసి
కదా. ఏదైతే పరమసత్యం ఉందో దాని ఒక్కదాని గురించే పట్టించుకుంటారు. అంటే వేదాల యొక్క యజ్ఞాలు చేయడంలోనూ, లేకపోతే ఇంకా మంత్రోచ్చారణ చేయడం, శ్లోకాలు ఇవన్నీ అయిపోతాయి. చివరికి పరమసత్యం ఏంటో తెలుసుకోవడం ప్రాంగంలో ఏం చేస్తారు సన్యాసులు అంటే, వాళ్ళు పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నమయ్యి రకరకాల ఆచారులతో చర్చించడము కదా, ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అరణ్యకాలు, సంహితలు, బ్రాహ్మణికాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ చాతుర్వర్ణ్యమయ సిస్టమ్ గుణకర్మ విభాగ కృష్ణుడు ఏదైతే చెప్పాడు, ఈ చాతుర్వర్ణ్య వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ విధంగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారన్నమాట. అందుకోసం ఈ వేదాల్లో ఈ ఒక భాగం ఇవ్వబడింది అనమాట. కానీ మనం చూసాం 10% లోపే ఈ వేదాలు ప్రస్తుతానికి లభ్యమవుతున్నాయని చెప్తున్నారు కదా. ఎక్కువ శాతం ఉపనిషత్తులు లభ్యమవుతున్నాయి. కానీ ఇక్కడ ఆచార్యులు చెప్పేది ఏంటంటే, ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క శాఖని చదివి అర్థం చేసుకోవాలంటే కనీసం 12 సంవత్సరాల సమయం పడుతుంది. 12 సంవత్సరాలు. ఏది ఉపనిషత్తుల్లో ఏదైతే రకరకాల శాఖలు ఉన్నాయో కదా, లేకపోతే రకరకాల చతుర్వేదాలు ఏదైతే 4 వేదాల్లో రకరకాల శాఖలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ వేదం ఒకటే కాదు, ఆ వేదంలో శాఖలు, ఆ ఒక్క శాఖని చదవాలంటే 12 సంవత్సరాల సమయం పడుతుంది కదా. చాలా చాలా కష్టంతో కూడుకుంది. కానీ ఇప్పటికీ జనులు చాలామంది ఏం చెప్తుంటారు, మేము వేదాలు చదవమని చెప్తుంటారు. మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు, దీంట్లో భాగాలు ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని శాఖలు ఉన్నాయి, ఇవి ఎవరైనా తెలియదు. దురదృష్టశాత్తు ఎవరో ఒక నామమాత్రపు ఆధ్యాత్మిక ఎవరో ఒక వ్యక్తి ఏం చేస్తాడు, వేదాలు రచిస్తాడు. అధర్వణ వేదం, సామవేదం ఎంత ఉంటుంది ఆ పుస్తకం అంటే ఒక 100 పేజీలు ఉంటుంది. అంటే మొత్తం సారాంశాన్ని ఏదో ఆయనకు తోచిన విధంగా ఒక పుస్తకం రాశారు, దాని పేరు పెట్టారు సామవేదం కదా, అధర్వణ వేదం కదా, ఒక రాస్తుంటారు. అది చదివేసి ఒక వ్యక్తి నేను చదివేశాను సామవేదం అనుకుంటే అది మూర్ఖత్వం కదా కదా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ఎన్ని వివరణలు ఉన్నాయి చూడండి, వేదాలు చూస్తే ఎన్ని వివరణలు ఉన్నాయి. కాబట్టి అది ఒక విధంగా మూర్ఖత్వం అవుతుందన్నమాట. కాబట్టి ఏదో కళ్ళతో చూసేది, తాత్కాలికంగా అర్థం చేసుకున్నది ఆ వేద జ్ఞానం అయిపోదు అనమాట. దానికి ఒక పరంపర అనేది కావాలి. అందుకే మనం చూడండి, కొంతమంది వేదాలు చదువుతున్నాం అని అపోతే ఏం చేస్తారు, సాధారణంగా వేదాధ్యయనం అంటే ఏంటి, అధ్యయనం అంటే పూర్తిగా కూర్చుని చాలా సమయం కూర్చుని చదువుతూ దాని యొక్క కదా ప్రయోజనం ఏమిటి, ఏ విధంగా చేయాలి, దాని యొక్క లాభం, ఇవన్నీ కూడా ఆలోచించి దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. కానీ ఎవరైతే ఈ వేదాలు చదువుతున్నామని అపోహతో చదువుతారో వాళ్ళు సాధారణంగా వేదం చదవడం అంటే ఏంటి, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు అరచాపుకుని టీ తాగుతూ నవలు చదువుతారు కదా, స్వాతి అవి ఇవి న్యూస్ పేపర్లు చదువుతారు కదా, అలా చదువుతూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎందుకంటే చాలా సూక్ష్మంగా విషయాలు ఉంటాయి. ఇవంతా అర్థం చేసుకుని అధ్యయనం చేసి చదవాలి, నేర్చుకోవాలంటే ఇక్కడ చెప్పినట్టుగా ఒక్కొక్క శాఖకి 12 సంవత్సరాల సమయం పడుతుంది. తర్వాత వేదాలు చదవడానికి కొన్ని నియమాలు ఉంటాయి, లక్షణాలు. అందరూ చదవడానికి సాధ్యం కాదు కదా, సత్వగుణం కావాలి, బ్రాహ్మణులై ఉండాలి. బ్రాహ్మణులు అంటే మరి కృష్ణుడు చెప్పినటువంటి బ్రాహ్మణుడు అంటే జన్మతః కాదు కదా. ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ వేదాలను చదవగలరు. ఎందుకంటే సత్వగుణం లేకుండా ఎంతసేపు కూర్చుంటారు ఎవరైనా కదా. ఒక రజోగుణం వ్యక్తిని రోజు కూర్చుని ఒక గంట చదవమన్నా ఎంత కష్టపడతాడు కదా. కాళ్ళు అటు ఇటు తిరుగుతుంటాడు, మధ్యలో ఆపుతుంటాడు, మళ్ళీ వెళ్తుంటాడు, ఫోన్ చూసుకుంటాడు. ఒక గంట కూర్చుని కనీసం భగవద్గీత, భాగవతం చదవడమే చాలా కష్టం. ఎందుకంటే జీవికి ముఖ్యంగా కలియుగంలో సమాజంలో ఉన్న జీవులకి ఎక్కువ రజోగుణం ఉంది. రజోగుణ కారణంగా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక వేదాన్ని సత్వగుణం లేకుండా, ఒక బ్రాహ్మణ లక్షణాలు లేకుండా ఏ విధంగా అర్థం చేసుకోవాలి కదా, చాలా కష్టం. అందుకే మనం చూడవచ్చు, పురాణంలో ఒక వృత్తాంతం ఉంటుంది. అక్కడ భరద్వాజుతో గౌతమ ఋషి ఎవరో పేరు గుర్తులేదు, ఆయన వేదాలు చదవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఎంతో ప్రయత్నం చేస్తే చదువుతుంటా కానీ ఆయుష్ అయిపోతుంది. ఏం చేస్తాడు, వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటాడు. బ్రహ్మదేవుడిని కీర్తించి బ్రహ్మదేవుడిని ఆయుష్ ఇమ్మని అడుగుతాడు. సరే, బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయుష్ పెంచుతాడు, ఆయుష్ని ఇస్తాడు. మళ్ళీ చదువుతాం మొదలు పెడతాడు. మళ్ళీ చదువుతాడు, అవ్వదు, మళ్ళీ ఆయుష్ అయిపోతుంది, మళ్ళీ అడుగుతాడు. ఇలా ఇది పరంపర సాగుతూనే ఉంటుంది అనమాట. అడుగుతుంటాడు, మళ్ళీ వయసు అయిపోతుంది, మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేస్తాడు, అవ్వదు, మళ్ళీ ఆయుష్ అయిపోతుంది. ఇలా ఎంతో ప్రయాసపడినా కూడా ఆయనకి సాధ్యం కాదండి వేదాలు చదవడం. అది పురాణాల్లో ఉదాహరణ ఉంటుందన్నమాట. కాబట్టి మనం మానవ సమాజంలో ఉన్న ఈ వేదం గురించి లేదా చదవాలంటే ఇప్పుడు మానవ సమాజంలోనే ఈ వేదాల యొక్క వివరణ ఎలా ఉంది మనం చూసాం కదా. ఎన్ని సంహితలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఇవన్నీ చూసాం. ఇది మానవ సమాజంలో ఇవ్వబడినటువంటి వేదాలు.
మరి దేవతాలోకాల్లో ఎంత ఉన్నతంగా ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ మనం చర్చించుకున్న సంఖ్య ఇలా ఉండదట, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందండి ఇక్కడ దేవతాలోకాల్లో. అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఇప్పుడు బ్రహ్మదేవుడు స్వీకరించినటువంటి ధ్యానం ఎంత ఉన్నతమైందో, ఎంత ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. అది మనం దాని గురించి ఆలోచించాలి కదా. ఉదాహరణకి మనం రామాయణం చూసినట్లయితే నారదుడు వాల్మీకి ఇచ్చినటువంటి రామాయణంలో శ్లోకాలేని 24,000 శ్లోకాలు. కానీ బ్రహ్మదేవుడు నారదుడికి ఇచ్చినటువంటి శ్లోకాలు తెలుసా? 100 కోట్లట. 100 కోట్ల శ్లోకాలు. అదే మూల రామాయణం. అర్థమైంది కదా. అంటే అక్కడ ఉన్నత లోకాల్లో ఉండే జ్ఞానానికి మనకి వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో జీవులు 100 కోట్ల శ్లోకాలు చదవాలంటే అసలు మనం ఇమాజిన్ చేయండి ఎంత అవుతుంది. భాగవతం 18,000 శ్లోకాలు కదా. ఎంతకాలం? కొంతమంది 10 సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి 20 సంవత్సరాలు పడుతుంది, కొంతమంది 5 సంవత్సరాలు ముగిస్తారు. అలాంటిది మూల రామాయణం అర్థం చేసుకోవాలంటే 100 కోట్ల శ్లోకాలు ఎప్పుడు చదువుతుంది? సాధ్యం కాదు. కానీ వాళ్ళకి సాధ్యమవుతుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క జ్ఞానం అలాంటిది కదా. ఉదాహరణకి బ్రహ్మదేవుడి యొక్క శరీరం ఎలా తయారు చేయబడింది? పూర్తిగా బుద్ధితో తయారు చేయబడింది. కాబట్టి వాళ్ళకి సాధ్యమవుతుంది. వాళ్ళు కదా, భగవంతుడు చెప్పాడు, చాలా సులభంగా తీసుకున్నాడు, స్వీకరించాడు జ్ఞానాన్ని. అది పెద్ద కష్టం కాదు వాళ్ళకి. కానీ మన స్థాయిలో నేను వేదాలు చదివేస్తాను, వేదాలు నాకు అర్థమైపోయాయి, నాకు పూర్తిగా వేదాల యొక్క సారం తెలిసిపోయింది అనుకుంటే అది ఏంటి? మూర్ఖత్వం అన్నమాట. అది ఎవరికి సాధ్యం కాదు. అందుకే సాధారణంగా మనం చూసినట్టయితే ఏదైతే సారం ఉందో వాటిని ఎక్కువగా గ్రహిస్తారన్నమాట. చూడండి, ఇప్పుడు వేదాలు అర్థం కావు కాబట్టి వ్యాసదేవుడు ఏం చేశారు? చాలా సరళంగా మహాభారతం రచించారు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు, స్త్రీయో వయసు సదా శూద్ర ఏ ప్రియాంతి పరాన్ని. స్త్రీలు, వయసులు, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఈ ఉపనిషత్తులు, వేదాలు ఎవరికి అర్థమవుతాయి? కాబట్టి వ్యాసదేవుడు ఏం చేశారు? మహాభారతాన్ని ఇచ్చారు అన్నమాట. మహాభారతం అనేది చాలా సరళంగా ఉంటుంది, చదువుతుంటే అర్థమవుతుంది, దాని ద్వారా ధర్మం ఏంటి అని తెలుస్తుంది. కాబట్టి ఆ విధమైన జ్ఞానాన్ని వ్యాసదేవుడు ఇచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ వేదాల యొక్క సారాన్ని ఆచార్యులు ఏం చెప్తారంటే ఉపనిషత్తులు అని చెప్తారన్నమాట. ఉపనిషత్తులే వేదముల యొక్క సారం అన్నమాట. అందుకే మనం చూడొచ్చు, వ్యాసదేవులు వారు పంచమ వేదం ఇచ్చారు, ఏంటంటే మహాభారతం అనేది ఇచ్చారన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ వేదాలను ఆశ్రయించలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సరళమైనటువంటి పురాణాలు, ఇతిహాసాల ద్వారా పరమసత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట. కాబట్టి ఈ వేదాల యొక్క సారం ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తులుగా చెప్తారు. మరి ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడ చెప్తున్నా కదా, ప్రభుపాదులు చెప్తున్నారు ఏంటి అంటే గీతోపనిషత్తు, భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో అది ఉపనిషత్తుల యొక్క సారాంశంగా ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే కలియుగంలో జనులు అర్థం చేసుకోలేరన్నమాట. 10% లోపే ఉన్న వేదాన్ని చదవడం ద్వారా ఏ విధంగా అర్థమవుతుంది? పరిపూర్ణమైన జ్ఞానం మనం ఈ 10% లభ్యమయ్యే వేదాల ద్వారా మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోలేం. కాబట్టి ఈ యొక్క వేదాల యొక్క సారం ఏదైతే ఉందో దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి వేదాలు ఎవరో చదవట్లేదా అంటే చదువుతున్నాం కదా, మనం చదివాం కదా ఉపనిషత్తు కదా, ఈశోపనిషత్తు అవునా కదా. చాలా ఇక్కడ లభ్యమయ్యే ఈ 200 పైగా ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో 108 మాత్రమే మనం ముఖ్యంగా ఆచార్యులు చెప్తుంటారు అన్నమాట. దాంట్లో మరీ ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో మనకి కొన్ని ఉపనిషత్తుల గురించి వివరిస్తుంటారు కదా. ప్రభుపాదుల వారు భాగవతం, భగవద్గీత చూసినట్లయితే కొన్ని ఉపనిషత్తుల యొక్క ఉదాహరణ అక్కడ ఇస్తుంటారు కదా. ఈశోపనిషత్తు ఉండొచ్చు, నారాయణ ఉపనిషత్తు ఉండొచ్చు, చాందోపనిషత్తు ఉండొచ్చు, చాలా కొన్ని ఉపనిషత్తులు అక్కడ ఉదాహరణగా ఇస్తుంటారు అన్నమాట, అక్కడ సంబోధిస్తుంటారు. కాబట్టి మనం వేదాలు చదవట్లేదా అంటే చదువుతున్నాం, కానీ పరిపూర్ణంగా ఎవరు చదవలేరు, ఎందుకంటే అవి లభ్యం కావట్లేదు. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న కలియుగంలో ఉపనిషత్తులు ఎలా స్వీకరించాలంటే మనం చూడొచ్చు గీతోపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంవాదం ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తు అంటారు. అంటే మనం భగవద్గీత చూడొచ్చు, కృష్ణుడు కదా కృష్ణార్జునుడి మధ్య జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో దాన్ని గీతోపనిషత్తు అంటారు. కాబట్టి మనం ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏ విధంగా మరి వేదాల ద్వారా భగవంతుని అర్థం చేసుకోవచ్చు కదా. కృష్ణుడు చెప్తున్నాడు, వేదేచ్చ సర్వే రహమే వేద వేదాంతకృత్ వేద విదేహచ. వేదాల ద్వారా తెలియజేయబడేవాడిని నేనే, వేదాలు అంటే నేనే, వేదాలు ఇచ్చినవాడిని కూడా నేను, దాని యొక్క లక్ష్యం కూడా నేనే అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఆ వేదాలు లభ్యం కావట్లేదు, వేదాలు లభ్యం కావట్లా. మరి ఆ వేదాలు లభ్యం కానప్పుడు ఏ విధంగా మనం కృష్ణుని తెలుసుకోవచ్చు కదా, ఏ విధంగా తెలుసుకోవచ్చు?
సాధ్యమవుతుందా? వేదాలు లభ్యం కావట్లా. కానీ కృష్ణుడు నా ద్వారా నేను వేదాలు చదవడం ద్వారా అర్థం అవుతానని చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవచ్చు అంటే మనం చూడొచ్చు. భాగవతంలో 3వ స్కందం 33వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తున్నారు. భగవంతుడు అనంతుడట, కానీ అతను ఎలా వేదాల ద్వారా వ్యక్తమవుతాడు? మనం భగవంతుడు అనంతమైనటువంటి వాడు, కానీ ఆయన వేదాల ద్వారా ఎలా ఎలా అర్థమవుతాడు? చాలా కష్టం కదా. మనం చూడండి, వేదాలు పూర్తిగా వెళ్ళివేసినా కూడా భగవంతుడు అర్థం కాడు. మనం శాస్త్రాలు చూడొచ్చు, చాలామంది ఆచార్యులు భగవంతుని కీర్తిస్తుంటారు, నఖస్తుతి చేశారు. జీవితకాలం పట్టిందండి నఖస్తుతి చేయడం కోసం, అయినా కూడా భగవంతుడు అర్థం కాదు. భగవంతుడి యొక్క కాలి బొటన వేలు ఏదైతే ఉందో ఆ గోరిని కీర్తించడానికే సమయం సరిపడదు. మరి పూర్తిగా భగవంతుని తెలుసుకోవాలంటే వేదాలు కూడా సరిపోవు కదా. సరిపోతే నేను వేదాలు చదివేశాను కాబట్టి నాకు భగవంతుడు అర్థమైపోతాడు, సాధ్యం కాదు. అందుకే ప్రభుపాద వారు ఆ శ్లోకం యొక్క భాష్యం 3వ స్కందం 33వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాద వారు చెప్తున్నారు. ఏంటి అంటే భగవంతుడు అంట జీవుల యొక్క కృప, జీవులపైన కృప చూపించడం కోసం ఈ వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడం కోసం తను తానుగా లోబడి ఉంచుకుంటాడు కదా. అంటే అతను తగ్గిపోతాడు ఆ సమయంలో. లేకపోతే అర్థం కాదు కదా. ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు, ఎలా అర్థమవుతుంది? కొంచెం ఒక మెట్టు దిగాలన్నమాట. ఆ మెట్టు దిగే ప్రక్రియ ఏంటంటే వేద సారస్వతం. ఏదైతే వేదాలు ఉన్నాయో, ఉపనిషత్తులు ఉన్నాయో, ఇవన్నీ దేనికోసం అంటే భగవంతుని అర్థం చేసుకోవడం కోసం. అందుకే భగవంతుడు ఏం చేస్తారంట, ఆయన అనంతుడైనప్పటికీ కూడా ఆయన జీవులు అర్థం చేసుకోవడం కోసం ఏం చేశాడు, ఒక మెట్టు కిందకి దిగాడు. అదే ఏంటంటే వేద సారస్వతం అన్నమాట. కాబట్టి భగవంతుడు అనుకుంటే మనకి ఆ జ్ఞానం వస్తుంది, కానీ లేదంటే అది అర్థం కాదు ఎవరికి. సాధ్యమవుతుందా? కాదు, చాలా చాలా కష్టం. చెప్తారు ఉదాహరణకి ఒక ఉన్నతమైన వ్యక్తిని కలవాలి, చాలా ఆయన కోటీశ్వరుడు అనమాట. కోటీశ్వరుడైన వ్యక్తిని కలవాలి అని కలిసి ఎవరో ఒక వ్యక్తిని పరిచయం చేయడం కోసం తీసుకెళ్తున్నాడు. దారిలో తీసుకెళ్తుండగా ఈ పక్క వ్యక్తి చెప్తున్నాడు అన్నమాట, దారిలో ఫ్యాక్టరీ కనిపించింది, స్టీల్ ఫ్యాక్టరీ అతనిదే, మనం కలవబోయే వ్యక్తిదే. కొంచెం దూరం వెళ్ళాక ఇంకో ఫ్యాక్టరీ కనిపించింది, ఇది కూడా అయింది. ఇక్కడ ఉన్నటువంటి 100 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఇది కూడా అయింది. ఇలా చెప్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ చెప్తున్నాడు, కానీ విషయం ఏంటంటే ఇదైతే సంపద ఏదైతే ఉందో అదే ఆ వ్యక్తి కాదు కదా. కాదు, ఇవన్నీ ఆయన యొక్క శక్తులు, ఆయన యొక్క సంపద. కానీ ఈ మార్గ మధ్యలో విరుస్తున్నాడు కాబట్టి సరే ఇవన్నీ చూశాను కదా, నాకు ఆ వ్యక్తి గురించి అర్థమైపోయింది అని వెనక్కి వెళ్ళిపోతే పూర్తిగా అర్థమవుతుందా? అర్థం కాదు. వెళ్ళి మాట్లాడితే, వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎవరికి బాగా తెలుస్తుంది? మళ్ళీ ఇంట్లో తన భార్యకి తెలుస్తుంది కదా. భార్యకి తెలుసు నా భర్త ఎంత సంపన్నవంతుడో, ఎన్ని రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని రకాల పొలాలు ఉన్నాయి, ఎంత ఉంది, ఎంత సంపద ఉంది, అంత తెలుసు. దాంతోపాటు ఏం తెలుస్తుంది? పూర్తిగా ఆయన యొక్క లక్షణాలు తెలుస్తాయి. భర్తకి ఏమంటే ఇష్టమో తెలుస్తుంది కదా. భక్తికి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కదా. భక్తిలో ఉన్న ఇష్టాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? భార్యకు తెలుస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. కానీ ఎవరైతే ఈ వ్యక్తిని పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాడో ఆ వ్యక్తి కూడా పూర్తిగా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ వెళ్ళి ఆ వ్యక్తే చెప్పుకోవాలి, నాకు నేను ఇదైతే ఇష్టం, ఇలా అయితే ఉంటాను, అలా ఉంటాను కదా. అందుకే చూడండి, ఎవరైనా రాజకీయ నాయకులు కలవడానికి వెళ్ళారనుకో, ఎవరైనా ఏం చేస్తారు? ముందు అతనికి ఏమి ఇష్టమో తెలుసుకుంటారు ఫస్ట్ కదా. ఒక ఎవరైనా పూర్తిగా పక్కన ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, ఆ వ్యక్తిని అడుగుతాడు ఏ సమయంలో దిగుతారండి, ఆయనకి ఏమి ఇష్టం అండి, నేను ఏదైనా ఇద్దాం అనుకుంటున్నానండి కదా. ఎప్పుడు తెలుస్తుంది? అతనే చెప్పాలి. అతను ఆ వ్యక్తికి పక్కన క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తే అతను ఆయన చెప్తాడు. కానీ వేదాలు కూడా అలాంటివి అనమాట. పూర్తిగా మనం ఏదో వేదాలు చదివేస్తే అర్థమైపోతుందంటే అర్థం కాదు. ఎప్పుడు కృష్ణుడు అనుకోవాలి అది జ్ఞానాన్ని ఇవ్వాలని. అదే ఉదాహరణ మళ్ళీ మనం భాగవతంలో చూడొచ్చు అనమాట. భాగవతం 10వ స్కందం 87వ అధ్యాయము 1వ శ్లోకంలో ఈ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వాముల మధ్య ఈ ప్రశ్న జరుగుతుందన్నమాట. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతారు, పరమసత్యం అనేది మాటల్లో వివరించలేము కదా. పరమసత్యం అనేది మాటల్లో వివరించలేము కాదు కదా. కానీ మరి భగవంతుడు అధోక్షజుడు, మరి ఏ విధంగా అర్థమవుతాడు? మాటల ద్వారా. ఇప్పుడు మనం విన్నాం కదా, ఇప్పుడు వేదం అంటే మాటలే కదా, శృతి ప్రమాణం వినడం ద్వారా అర్థం చేసుకుంటాం. మరి అలా మాటల ద్వారా భగవంతుడు అర్థం చేసుకోలేమని నువ్వు చెప్తున్నావు. అతను అధోక్షుడు అని చెప్తున్నావు కదా. అధోక్షుడు అంటే భౌతికమైన ఇంద్రియాలకి అతీతమైన వాడు. ఇంకొకటి అధోక్షజుడు అంటే ఆనంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఈ భౌతికమైన అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలకి అర్థం కాడని అర్థం. మరి ఇలా మాటలతో అర్థం కాని భగవంతుడు
ఏ విధంగా వేదాల ద్వారా అర్థమవుతున్నాడు అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతారు అన్నమాట కదా. కానీ అప్పుడు చూడొచ్చు కదా, ఇప్పుడు బద్ధజీవుడు ఎలా ఉంటాడు కదా. మామూలుగా వేదాలు దేని గురించి చెప్పాయంటే త్రైగుణ్య విషయ వేద కదా, నిస్త్రైగుణ్యో భావార్జున. వేదాలు ఎక్కువ శాతం భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, వేదాలు ఎక్కువ శాతము ఈ త్రిగుణాల గురించి వివరించారు. మరి త్రిగుణాలకు అతీతమైనటువంటి భగవంతుడు ఇలాంటి జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఏ విధంగా అర్థమవుతాడు అని చెప్పి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతారు అన్నమాట. అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏమైనా సమాధానం చెప్తారంటే, ఈ భౌతికమైన బుద్ధి, ఈ బుద్ధి ఏదైతే ఉందో అది ప్రాణవాయువు లేకపోతే ఇంద్రియాలు ఇవన్నీ కూడా దేనికోసం ఇవ్వబడ్డాయంటే జీవి తన కోరికలు తీర్చుకోవడం కోసం ఇవ్వబడ్డాయి. మరి ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి అంటే మళ్ళీ భగవంతుడి ద్వారా ఇవ్వబడ్డాయి కదా. భౌతిక ప్రపంచంలో జీవి ఇంద్రియాలకి లోబడి ఉంటాడు, గుణాలకి లోబడి ఉంటాడు. కానీ ఈ ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది, వాటికి కావాల్సిన పదార్థాలు కదా, ఇవన్నీ బుద్ధి ఇవన్నీ కూడా ఎలా ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారంటే మళ్ళీ భగవంతుడు ఇస్తున్నాడు కదా. భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాల ద్వారా జీవి తన కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు కదా. మరి ఈ శరీరం లేదనుకోండి, శరీరం లేదు, ఏమవుతుంది, జ్ఞానం అర్థమవుతుందా? ఒక ఆధ్యాత్మిక జ్ఞానం స్వీకరించాలి అంటే శరీరం కావాలి. మరి శరీరం ఎవరు ఇచ్చారు అంటే భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అక్కడ సమాధానం ఏం చెప్తారంటే సుఖదేవ్ గోస్వామి సమాధానం కూడా చూడండి, ఇదేమో నేరుగా అనిపించట్లేదు కదా. ఎలా ఉంది, బద్ధస్థితిలో జీవులు ఉన్నారు, వాళ్ళకి శాస్త్రాలు చదవడం ద్వారా మరి భగవంతుడు ఎలా అర్థమవుతాడు, ఎందుకంటే ఆయన బద్ధస్థితిలో ఉన్నారు కదా. అంటే అక్కడ సుఖదేవ్ గోస్వామి చాలా విచిత్రంగా సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ జీవికి ఇచ్చినటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరిచ్చారు, భగవంతుడు ఇచ్చాడు. ఆ ఇంద్రియాల ద్వారా భగవంతుని ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే ఆ విధమైన జ్ఞానాన్ని కూడా భగవంతుడు ఇస్తాడు కదా. తేనే బ్రహ్మహృదయ ఆది కవయ. కాబట్టి బ్రహ్మదేవుడు భౌతిక ప్రపంచంలోకి ఆవిర్భవించాడు, వచ్చాడు కదా. బ్రహ్మ ఏదైతే గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడో అతను భౌతిక ప్రపంచంలో ఒక సాధారణ జీవి. కానీ మనకి ఆయనకి ఇంద్రియాలు ఉన్నాయి, ఆయన కూడా ఒక జీవి కదా. కానీ మరి ఆయనకి ఆ జ్ఞానం ఎలా ఇవ్వబడిందంటే ఆ జ్ఞానం ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏదైతే శక్తి ఉందో అది భగవంతుడి చేత ఇవ్వబడింది అనమాట. కాబట్టి అది సాధ్యమవుతుంది అని చెప్తాడు కృష్ణ. అక్కడ సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు, అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ శక్తిని కూడా భగవంతుడు ఇస్తాడు కదా. అందుకే సారాంశం ఏంటంటే భౌతికమైన ఇచ్చినటువంటి భగవంతుడు ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవడానికి కూడా ఆ విధమైన శక్తిని ఇస్తాడని చెప్తున్నారు. మనం చూసాం కదా, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఎవరైతే సభ్యులుగా చేరకముందు వాళ్ళందరూ ఈ భౌతికమైన ఇంద్రియాలను చూసుకునేవారు కదా. భౌతికమైన ఇంద్రియాలతో ఇంద్రియ భోగం చేయడం కోసము, శరీరాన్ని పోషించుకోవడం కోసం, ఇలా రకరకాల కార్యాల్లో నిమగ్నం అవడం కోసం ప్రయత్నం చేసేవారు. అప్పుడు ఆ శక్తిని ఎవరిచ్చారు, అప్పుడు కృష్ణుడు లేడా అంటే ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కృష్ణుడు ఉన్నాడు అని అంగీకరిస్తాము. అంతకుముందు మనకు తెలియదు కాబట్టి అప్పుడు కృష్ణుడు లేడా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఒక భక్తుడైన తర్వాత కూడా కృష్ణుడు ఉన్నాడు. అప్పుడు ఆ జ్ఞానం మనకు లేదు కాబట్టి ఏమనుకున్నాం కదా, ఈశ్వరోహం అహం భోగి, అయితే ప్రకృతి క్రియమానాన్ని గుణ కర్మాని సర్వస, నేనే భోగించేవాడిని లేదా నా వల్ల ఇదంతా జరుగుతుందని అపోహతో మనం జీవితాన్ని కొనసాగించేసాం. అప్పుడు ఆ శక్తి ఎవరు ఇచ్చారు, ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు, నేనే భోగిని అనుకునే జ్ఞానం కూడా ఎవరు ఇచ్చారంటే మళ్ళీ కృష్ణుడే ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలోకి వచ్చి సాధన చేయడము, ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడో ఆ జ్ఞానం కూడా ఎవరు ఇస్తున్నారు, అది కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. కానీ అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది, అంతే తేడా. కాబట్టి ఇక్కడ మనం ఈ శ్లోకం ద్వారా సారాంశం ఏమర్థం చేసుకోవచ్చు అంటే చెప్తున్నారు అపౌరుషేయములు వేదములు అంటే, కానీ అవి లభ్యం కావట్లేదు. మరి అలా లభ్యం కానిటువంటి వేదాల ద్వారా ఎలా అర్థం చేసుకోవాలంటే కృష్ణుడు ఆ విధమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా ఇచ్చాడు అంటే వ్యాసదేవుల ద్వారా శ్రీమద్ భాగవతం ఇచ్చారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ వేదాల సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని గ్రహించడం ద్వారా పరమసత్యం తెలుసుకుంటారు. వేదాల ద్వారా ఏం తెలుసుకుంటాడు వ్యక్తి కదా, ధర్మార్థ కామ మోక్షం గురించి చాలా తక్కువగా ఉంటుంది, ధర్మార్థ కామాల గురించి ఎక్కువగా అర్థం చేసుకుంటారు. అలా తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, చాలా ప్రయాసపడి ధర్మార్థ కామాలపైన ప్రయాసపడి ఇంద్రియ భోగం చేయాలని కోరుకుంటూ అలా ఎన్నో జన్మలు స్వీకరిస్తూ ఎప్పుడో కొంచెం ఏమవుతాడు, వెక్స్ అవుతాడు అన్నమాట కదా. ఇప్పుడు కొంచెం వ్యతిరేక భావం వచ్చి అప్పుడు ఆధ్యాత్మిక చింతన కోసం ప్రయత్నం చేస్తుంటాడు. వేదాలు అందుకు ఇవ్వబడ్డాయి, మనం ముందు చర్చించుకున్నాం కదా, ఒక మార్గాన్ని దిశానిర్దేశం ఇవ్వడం కోసం వేదాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి పూర్వం దీన్ని అనుసరించేవారు, పూర్వయుగాలు మనం చూసినట్టు వేదాన్ని అనుసరించేవారు ప్రతి ఒక్కరు కూడా.
అలా అనుసరించి ఎన్నో జన్మలు స్వీకరించిన తర్వాత ఎప్పుడో ఒక వ్యక్తి నిరాశ నిస్పృహలు చెంది అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం స్వీకరించడానికి ప్రయత్నం చేసి అప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాడు. కానీ అవి మనకి సాధ్యం కాదు. ఆ వేదాలను అనుసరించడం, ఆ విధంగా చేయడం సాధ్యం కాదు. కాబట్టి కృష్ణోద్వైప అనే వ్యాస మహర్షి అంటారు. కృష్ణుడు ఏం చేశాడు? వ్యాసదేవునిగా విస్తరించి ఆయన శ్రీమద్ భాగవతాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ భాగవతం ఏదైతే భాగవత విధి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు చాలా సులభంగా పరమ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. వాళ్ళకి భౌతికమైన విషయాలు తెలుస్తాయి కదా. మనం భాగవతం చదివితే ఎన్నో వృత్తాంతాలు రకరకాల అసురుల గురించి, వాళ్ళు చేసినటువంటి ఆహార నిద్ర భయమందినాల గురించి అన్ని విషయాలు తెలిస్తే దాంతోపాటు పరమ సత్యం అనేది చాలా సులభంగా అర్థమవుతుంది అన్నమాట. దానికోసం మళ్ళీ మనం వేదాలన్నీ తిరగేసి ధర్మార్థ కామ మోక్షాలకి స్థాయికి వెళ్ళి ఆ మోక్షం గురించి అర్థం చేసుకుని మోక్షం పొంది మోక్షంగానే ఉన్నతమైంది భగవత్ ప్రేమ అనేది తెలుసుకుని కదా, ఇవన్నీ తెలుసుకుని చేయాలంటే మనకి సమయం సరిపోదు కదా, మనకు అంత ఆయుష్ లేదు, పూర్తిగా వేదాలు లభ్యం కావట్లేదు. కాబట్టి సరళమైన వివరణ ప్రభుపాల వారు ఇచ్చినటువంటిది ఏంటంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులు కదా. పూర్వం వేదాలు పఠించాలంటే ఎంతో తపస్సు చేయాలి, శ్లోకాలు చదవాలి, అన్నీ అర్థం చేసుకోవాలి కదా. తర్వాత స్థాయిలో ఒక వ్యక్తి బ్రహ్మచారి దగ్గర నుంచి గృహస్థ వెళ్ళిన తర్వాత ఎన్నో యజ్ఞాలు చేయాలి, క్రతువులు చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కదా పంచాసూత్రం మనం రచేస్తున్నట్టుగా 50 సంవత్సరాలు ఎప్పుడైతే అప్పుడు వీటిని వదిలేసి మళ్ళీ అతను వనానికి వెళ్ళి మళ్ళీ పరమసత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ సన్యాసం స్వీకరించి పూర్తిగా భగవత్ చరిత్రను నిగమకి ఇంత చేయాలన్నమాట. ఎంత ప్రాసెస్ ఉంది. కానీ మనం అదృష్టవంతులు అన్నమాట. ఈ ప్రాసెస్ ఏమీ లేదు, అందరూ కూడా సన్యాసులు అయిపోవచ్చు కదా. అందరూ ప్రతి ఒక్కరూ ఆయన బ్రహ్మచారి వయసులో ఉన్న వ్యక్తి అయినా, గృహస్థ వయసులో ఉన్న వ్యక్తి అయినా, వానప్రస్థం ఉన్న వ్యక్తి స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కూడా సన్యాసి అయిపోవచ్చు కదా. సన్యాసి అంటే ఏంటి అంటే భగవంతుని కోసము మనం మన యొక్క జ్ఞానము, మన యొక్క ధనాన్ని, మన యొక్క సమయాన్ని అన్నిటిని కూడా భగవంతుడి కోసం వెచ్చించడం కదా, భగవంతుడి కోసం నిమగ్నం చేయడం, దాన్నే సన్యాసం అంటారు. కాబట్టి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కూడా నేరుగా సన్యాసాన్ని స్వీకరించవచ్చు. ఎవరైతే భగవంతునికి చేరుకోవడం కోసం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా కలిగి ఉన్న సన్యాసులు అందరూ. ఎలాగంటే వాళ్ళు పూర్తిగా నిమగ్నం ఉండాలి. మళ్ళీ ఆహేతుకి అప్రతిహత. ఎవరైతే పూర్తిగా భగవంతుడి ఆనందం కోసం మాత్రమే పనిచేస్తున్నారు, నివృత్తి మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్యాసులు అని చెప్పుకోవచ్చు. మరి పూర్వయుగాల్లో వేదాల ద్వారా సన్యాసాన్ని స్థాయికి వెళ్ళాలంటే అవుతుందా? చాలా చాలా కష్టం. అసలు ఆ సన్యాసి స్థాయికి వచ్చే వయసు వరకు ఎంతమంది జీవిస్తారు అసలు కదా. సన్యాసి స్థాయి ఎప్పుడు ఇచ్చారు? 75 సంవత్సరాలు, 75 నుంచి 100 సంవత్సరాలు. మరి కనీసం 75 సంవత్సరాలు వయసు చూసే జనులు ఎంతమంది ఉన్నారు సమాజంలో? చాలా కష్టం. కాబట్టి ఇక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే ఈ భగవద్గీత, ముఖ్యంగా భగవద్గీత గురించి ఇక్కడ చెప్తున్నారండి, గీతోపనిషత్తు. దాని ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు జీవులు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి వేదాల యొక్క వివరణ చాలా ఉంది, చాలా లోతుగా ఉంది. మనం చాలా తక్కువ మాత్రమే, సమయం లేక నేను వినలేకపోయాను, చాలా తక్కువ మాత్రమే మనం వివరించుకున్నాం ఇక్కడ. కానీ వేదాల యొక్క వివరణ చూస్తే ఆ వేదాల వివరణ తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అసలు వేదాల లోతు ఎంత ఉంది, దాంట్లో ఏమి వివరించారు, ఆ ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ ఒక్కొక్క ఋషికి ఇచ్చేస్తారన్నమాట, వాళ్ళ శిష్యులకి కదా. వ్యాసదేవుల వారు ఏం చేస్తారు, ఆ 4 వేదాలని వివరించి ఒక్కొక్క వేదాన్ని మళ్ళీ ఒక్కొక్క ఋషికి ఇచ్చేస్తారన్నమాట, ఆయన యొక్క శిష్యులకి ఇస్తారు. ఇలా లోతుగా ఆలోచిస్తే ఎంతో వివరణ ఉంది వేదాల గురించి. కానీ ఆ వేదాల యొక్క వివరణ చేసుకోవడానికి మనకు సమయం లేదు. అందుకే కలియుగంలో ఏం చెప్పారంటే ఎవరైతే భాగవత విధిని, భాగవతాన్ని అనుసరిస్తారో వాళ్ళు చాలా సులభంగా ఈ పరమసత్యాన్ని తెలుసుకోగలుగుతారు అన్నమాట. అదే వ్యాసదేవుల వారు చేసింది కూడా కదా. వ్యాసదేవులు ఏం చేస్తారు, ముందు భాగవతం వేదాల గురించి వివరిస్తుంటారు, ఎన్నో ఉపనిషత్తులు పురాణాలు అన్నీ వివరిస్తారు, కానీ సంతృప్తి చెందరు. ఎప్పుడు సంతృప్తి చెందుతారంటే భాగవతాన్ని రచించిన తర్వాత సంతృప్తి చెందుతారు. కాబట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే మనం పూర్వం 2-3 శ్లోకాల ముందు కూడా ప్రభుపాల వారు వేదవాద రథ గురించి వివరించారు కదా. ఎవరైతే యామితాం పుష్పతాం వాచ, ఎవరైతే ఈ వేదాల యొక్క అలంకృతమైన వాక్యులతో ఎవరైతే మోహానికి గురవుతారో వాళ్ళందరూ కూడా పరమసత్యాన్ని తెలుసుకోలేదు, చాలా సమయం పడుతుందని చెప్తుంటారు అన్నమాట. కాబట్టి మనం ఈ శ్లోకం యొక్క భాష్యం ద్వారా మనం ఆ విధమైన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా చెప్తున్నారు, చాలా పెద్ద భాష్యం ఇది. ముఖ్యంగా భగవద్గీత గురించి చెప్తున్నారు. తర్వాత రకరకాల ఆచార్యులు ఈ విషయాన్ని వివరించారు. నారాయణుడే ఉన్నతమైన వ్యక్తి, అదే అన్నిటికీ మూలం అని చెప్పి ఈవెన్ శంకరాచార్యులు కూడా వివరించారని చెప్తున్నారు అన్నమాట. అహం సర్వస్వ ప్రభో మత్త సర్వం ప్రవర్తతే, ఇంకా ఎన్నో విషయాలు వివరించారు.
కాబట్టి ఈ వేదాల యొక్క సారం ఏదైతే ఉందో, ముఖ్యంగా గీతోపనిషత్తు లేదంటే శ్రీమద్ భాగవతము, ఇలాంటివి మనం సరళంగా అర్థం చేసుకోవడం, చాలా సులభంగా అర్థం చేసుకోవడం ద్వారా మనం పరమ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట. లేదంటే చాలా సమయం పడుతుంది, తప్పుదారి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పాం కదా, వేదాలు యొక్క సారాన్ని చాలా చిన్న చిన్న పుస్తకాల్లో 100 పేజీలు 50 పేజీల పుస్తకాలు ఇస్తారు. అది చదవడం కోసం ప్రయత్నం చేస్తాము. చివరిలో వేదాల యొక్క సారాంశం నేనే అని చెప్తాను అంటారు. ఎందుకంటే అతను తీసుకున్న జ్ఞానం కూడా మిడిమిడి జ్ఞానం కదా. అతను ఇంత జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఒక 100 పేజీల పుస్తకంలో చేయాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? మళ్ళీ మానసిక కల్పన చేయాలి. అది ఏమో వ్యాసదేవుల వారా లేదంటే నారదుడా ఎవరన్నా కొంచెం భౌతిక ప్రపంచ జీవులకి సులభంగా అర్థమయ్యేలా చెప్దామని చెప్పుకోవడానికి సాధ్యం కదా. ఎందుకంటే వాళ్ళకే పరిపూర్ణమైన జ్ఞానం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, వేదాలపై తిరుగుబాటు చేసే వ్యక్తులందరినీ కూడా ఏమని చెప్తున్నారు అంటే జంతువులు అని చెప్తున్నారు. వేదాలపై తిరుగుబాటు చేయడం అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి, అసలు వేదాలే లేవు, అసలు వేదాలనే లేవు. ఎందుకంటే మనం వేదాలని కొంతమంది ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా వివరిస్తుంటారు కదా. వాళ్ళు కూడా చదివామని చెప్తుంటారు. చదివి ఏం చెప్తారు, వేదాల యొక్క సారం యేసుక్రీస్తు అని చెప్తారు కదా. మరి అది తప్పు అవగాహన. కొంతమంది అయితే అసలు వేదాలు లేవు, ఉపనిషత్తులు ఏమీ లేవు అని చెప్తుంటారు. కొంతమంది వేదాలు చదివేశాము, నాకు పూర్తిగా అర్థమైపోయింది ఒకళ్ళు చెప్తారు. మరి వేదాల సారం ఏంటి అంటే తెలియదు. అందుకే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, వేదైచ సర్వే రహమేవ విద్య. ఎవరైతే వేదాలు చదివారనే వ్యక్తిని మొట్టమొదటిగా మనం అడగాల్సిన ప్రశ్న అంటే వేదాల సారం ఏంటి బాబు అని అడిగారు. ఇవన్నీ వదిలేండి, పోనీ వేదాలు ఎన్ని రకాలు ఉన్నాయి, దాంట్లో విభజనలు ఏంటి, ఇవన్నీ వదిలేండి. కనీసం సారం ఏంటని అడిగితే ఆయన కృష్ణుడు కాదు, కృష్ణుడు గురించి చెప్పలేదు అనుకోండి, ఆయనకి వేదాలు అర్థం అవ్వలేదని అర్థం, ఆయన చదవలేదని అర్థం. అటువంటి జంతుప్రాయువులు వేద నియమములు శ్రేత్వత్వంలో తానే దర్శనమవుతున్నారు. అర్థమైపోతుంది కదా. ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళే నిరూపించుకుంటున్నారట. భాష్యం చివరిలో వివరిస్తున్నారు ప్రభుపాదుల వారు. ఎలా మరి దీన్ని నిరూపించవచ్చు అంటే వాళ్ళే నిరూపించేస్తున్నారంట. ఎలాగా వెళ్ళి మాట్లాడితే అర్థమైపోతుంది కదా. వేదాల గురించి వేదాలు ఉన్నాయని అనుకోండి, 4 కదండి, 400 పేజీల పుస్తకాలు ఉన్నాయి, నేను చదివేశాను అన్నాడు అనుకోండి, అర్థమైపోతుంది. అతను చెప్తున్నాను కదా, వేదాలని చదివించాడు. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాని చాలామంది బయట వాళ్ళు అడుగుతుంటారు కదా, మీరు వేదాలు చదివారండి కదా. మనం అవతారం చూసి ఏమనుకుంటారు కదా, మన శక కంటిమాల ఇవన్నీ చూసి పరిపూర్ణమైన బ్రాహ్మణుల్లో ఉన్నారు వీళ్ళు అన్నీ చదివేసి ఉంటారు, మీరు సామవేదం చదివారండి, ఆ వేదం చదివారని అడుగుతుంటారు కదా. ఎందుకంటే మన యొక్క అవతారం అలా ఉంటుంది. కానీ చదివాం, అవునా, చదివామే లేదా? భక్తులకి అవగాహన ఉందా లేదా? చదివామే లేదా? అందరం చదివాం. ఎందుకు చదివాం? కృష్ణుడే పరిపూర్ణమైన వ్యక్తి, పరమసత్యం కృష్ణుడే అని తెలుసుకున్నాం కాబట్టి వేదాలు చదివేసినట్లే చెప్పచ్చు. ఎవరైనా మీరు వేదాలు చదివారంటే చదివామని చెప్పాలి, అవునా. చదివారంటే చదివారని చెప్పచ్చు. మేము చదివామండి కానీ మీరు చదవలేరు, ఎందుకంటే అది లభ్యం కావట్లేదు. మరి మీకు లభ్యం ఎలా అయినాయి అంటే ఎలా అయినాయి? వేదైతే సర్వే రహమే వేదాల యొక్క సారం మేము తెలుసుకున్నాం కాబట్టి మాకు లభ్యమైపోయింది. దీనికోసం ఏం ప్రయత్నం చేయట్లేదు కదా. అలా చూస్తే అసలు ఎవరు భక్తులు కాలేరు. అసలు వేదాలు చదివి భక్తులు అవ్వాలంటే ఎంతమందికి అవకాశం ఉంది కదా. కృష్ణ చైతన్య సంఘంలో చదువు రాని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు లేదా. వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, కృష్ణ చైతన్యం ఉంటూనే చదవడం రాదు. మరి వాళ్ళు ఎలా భక్తులు కాగలుగుతారు అంటే వాళ్ళు విషయాన్ని అర్థం చేసుకున్నారు. భగవంతుడు పరిపూర్ణమైన వ్యక్తి, భగవంతుడే పరమసత్యము, మన యొక్క లక్ష్యం భగవద్ధామం చెరుకుని భగవంతుడికి సేవ చేయడం విషయాన్ని అర్థం చేసుకున్నారు. శ్రవణం చేయడం ద్వారానో, భక్తుల యొక్క సాంగత్యంలోనో, ప్రసాదం స్వీకరించడం ద్వారానో, హరినామాన్ని కీర్తించడం ద్వారానో, ఏదో విషయంగా చదువు రాకపోయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోగలిగారు కదా. మరి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే వేదాలపైన తిరుగుబాటు చేయడం అంటే ఏదో మనం కూడా ఏం చెప్పట్లా, మనం ఏం తిరుగుబాటు చేయట్లేదు. వేదాలు లేవు, అసలు వేదాల గురించి అసలు దాని గురించి అధ్యయనమే లేదు, అసలు అది వదిలిపెట్టేయండి అని చెప్పట్లా. ఉంది కానీ పరిపూర్ణంగా లభ్యం కావట్లేదు, దానికి సమయం పడుతుంది. కాబట్టి వ్యాసదేవులు చాలా సులభతరం చేశారు అని మనం చెప్తున్నాం అన్నమాట. అంతేగాని ఏదో ఆత్మాట్లు మొన్న కూడా చర్చించారు, వేదవాద రథాలు, వేదాలు చదివడం వాళ్ళు ఇలా అని చెప్తున్నారు. అసలు వేదాలు లేవని మీరు చెప్తున్నారా అంటే లేవు, వేదాలు ఉన్నాయి. వేదాల యొక్క సారం ఉంది, ఎలా చదవాలో ఉంది, అంతా ఉంది దాంట్లో. అయితే మనం చదవడం కష్టం కాబట్టి కొంతకాలం దాన్ని పక్కన పెట్టి మనం భాగవతాన్ని స్వీకరించినట్లయితే చాలా సులభంగా పరమసత్యాన్ని తెలుసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సలహాలు, సూచనలు? అంతేగా. విప్రుడు అంటే ఏదైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ శ్లోకంలో వివరిస్తారన్నమాట. వేదవాద ఇంతకుముందు రాశాను.
ఖరో శూద్ర సంభవ వేదవాద పట విప్ర బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ అనే శ్లోకం ఉంటుంది. సంస్కారాత్ రుచులు సంస్కారాలు చేస్తుంటారు అన్నమాట. అర్థమైంది కదా. అలాగే పూర్తిగా బ్రహ్మచారిలో ఉన్నటువంటి అదే బ్రాహ్మణులో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ ఉండవు. వాళ్ళు సంస్కారాలు చేస్తుంటారు. ఉదాహరణకి మనం ఇప్పుడు చర్చించాం కదా, ఎవరు విప్రుడు గురించి. అలా ఏం లేదు, అలా ఏమో క్షత్రియులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు దక్షుడు యొక్క ఉదాహరణ చూసాం. ఆయన విప్రుడుగా సంబోధిస్తున్నారు. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఆయన విప్రుడు ఆయన ఏం చేస్తున్నారు, యజ్ఞాలు చేయడంలోనూ వాటిలో నిమగ్నం అవుతూ ఉన్నారు. అతను బ్రాహ్మణుడు అనే బ్రాహ్మణుడు అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. కాబట్టి విప్రుడు అంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే సమాజంలో శ్రేయస్సు కోసం బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని ఏవైతే యజ్ఞాలు చేయాలి, క్రతువులు చేయాలి, అందరికీ దానం ఇవ్వాలి, ఇలాంటి క్రతువులు ఎవరైతే నిష్టగా శాస్త్రోక్తంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళని విప్రుడు అంటారు. వేదాలు అర్థం చేసుకుంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ గారు. నేను శ్రీమాన్ గోకుల్ చంద్ర ప్రభు దగ్గర నుంచి విన్నాను. ఆ ప్రభు చెప్తున్నారన్నమాట, కర్మకాండలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు విప్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉదాహరణ దక్షుడిగా ఇచ్చారన్నమాట. హరే కృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా ఆన్లైన్లో? గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః.